హలో స్టూడెంట్స్, నేను ఈరోజు నుంచి హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్స్ గురించి వీడియో సిరీస్ చేయబోతున్నాను. సో దీంట్లో ఫస్ట్ లెసన్లో ఫస్ట్ టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆ ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, ఇట్స్ జాగ్రఫికల్, కల్చరల్, సోషో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫీచర్స్. సో ఇక్కడి వరకు నేను ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాను. సో నా సొంత నోట్స్ ప్రిపేర్ చేసి దీని ద్వారా నేను మీకు ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇది పేపర్ 4 గ్రూప్ 2 పైన ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాను. సో ఇది మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇది పనికొస్తుంది ఆన్సర్ రైటింగ్ కోసం. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. దాంట్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, శాండీ సాయిల్, ఇంకొకటి గ్లెన్ మోరంగి సాయిల్ అనేసి ఉంది. దీన్ని మొరం సాయిల్ అని కూడా అంటారు. నెక్స్ట్ గోదావరి రివర్ మన తెలంగాణలో ఉన్న 5 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్లో అవుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఇంకా ఖమ్మం. ఓవరాల్గా మన తెలంగాణలో 10 కంటే ఎక్కువ రివర్సే ఫ్లో అవుతాయి. దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ రివర్స్ వచ్చేసి కృష్ణ, భీమా, మంజీరా, గోదావరి, మానేరు, పూర్ణ, పెన్గంగా, మూసి, మున్నేరు, లెండి ఇవన్నమాట. సో గోదావరి అనేది బ్రహ్మగిరి మౌంటైన్స్ దగ్గర, త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టింది. ఈ గోదావరి నదిని గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఓవరాల్గా గోదావరి రివర్ 3 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. ఆ స్టేట్స్ వచ్చేసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ. మంజీరా రివర్ వచ్చేసి బీడ్ డిస్టిక్, మహారాష్ట్రలో ఉన్న ఈ డిస్టిక్లో ఒరిజినేట్ అవుతుంది, బీడ్ డిస్టిక్. తర్వాత ఇది మంజీరా డిస్టిక్ రివర్ ఫ్లో అవుతూ కరీంనగర్లో ఉన్న ఇందూరు అనే విలేజ్లో గోదావరితోని కలిసిపోతుంది. నెక్స్ట్ భీమా రివర్ వచ్చేసి భీమా శంకర్ అనే ప్లేస్లో, ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. ఈ ప్లేస్లో ఒరిజినేట్ అయ్యి కృష్ణా విలేజ్, మహబూబ్ నగర్లో ఉంటుంది కృష్ణా విలేజ్. సో ఇక్కడ కృష్ణా రివర్తోని భీమా రివర్ మీట్ అవుతుంది. నెక్స్ట్ తుంగభద్ర రివర్ వచ్చేసి తుంగ ఇంకా భద్ర, ఈ 2 సపరేట్ రివర్స్ ఉంటాయి. కొంచెం దూరం పయనించిన తర్వాత ఇద్దరు కలిసి ఒక రివర్ లాగా ఫామ్ అవుతారు. ఆ రివరే తుంగభద్ర రివర్. సో ఇది వచ్చేసి వారాహ మౌంటైన్ రేంజెస్ దగ్గర పుట్టింది. ఇది వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉంటుంది. సో అట్లా కొంచెం దూరం తుంగభద్ర పయనించిన తర్వాత కృష్ణా రివర్తోని మీట్ అవుతుంది. నెక్స్ట్ పెన్గంగా వచ్చేసి సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ దగ్గర పుట్టింది. వార్దా వచ్చేసి సత్పురా మౌంటైన్ రేంజెస్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వార్దా రివర్ అనేది పుట్టింది. ఈ వార్దా ఇంకా వన్గంగా రివర్, ఈ 2 కలిస్తే ప్రాణహిత రివర్ అనేది ఫామ్ అయింది. ఈ ప్రాణహిత రివర్ ప్లస్ గోదావరి రివర్, ఈ 2 రివర్స్ కలిసే పాయింట్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టినారు. ప్రాణహిత రివర్ ఆల్మోస్ట్ 113 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇది పెన్గంగా గురించి. సో ఇది ప్రాణహిత రివర్ ఇంకా గోదావరి రివర్ పైన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టినారు. నెక్స్ట్ కృష్ణా రివర్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న మహాబలేశ్వర్ అనే ప్లేస్లో పుట్టింది. ఇది మొత్తానికి రివర్స్ గురించి. నెక్స్ట్ మనము పొలిటికల్ ఇష్యూస్ పైన చూద్దాము. 1724 ADలో నిజామ్స్ రూల్ అనేది జరిగింది. 1724 నుంచి స్టార్ట్ అయింది నిజామ్స్ రూల్ హైదరాబాద్ స్టేట్లో. దాని తర్వాత 12 అక్టోబర్ 1800న ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అనేది మన నిజాం సైన్ చేసిండు అనమాట. సో ఈ ట్రీటీ ఏంది అంటే, నిజాం ఈ ట్రీటీ ఈ సబ్సిడరీ అలయన్స్ ట్రీటీని ఫస్ట్ సైన్ చేసింది మన హైదరాబాద్ నిజామే. దీని ప్రకారం ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీని, మిలిటరీని మన హైదరాబాద్లో పెట్టుకుంటాము, వాళ్ళకి వాళ్ళు ఉన్నందుకు వాళ్ళకి కొంచెం అమౌంట్ అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము అనేసి ఈ ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అనమాట. సో దీనికి 12 అక్టోబర్ 1800లో నిజాం సైన్ చేసిండు. సో అందుకు హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెన్స్ అనేది ఉంది. బ్రిటిష్ మిలిటరీ పవర్ కూడా ఈ ట్రీటీ తర్వాత స్టార్ట్ అయిందనమాట హైదరాబాద్లో. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1853 ఆ టైంలో
నిజాం 4 ఉంటుండే. ఈ నిజాం 4 సాలార్జంగ్ 1 అనమాట. నిజాం 4 ఉన్నప్పుడు చాలా క్రైసిస్ వచ్చింది హైదరాబాద్లో, చాలా అప్పులైనాయి. సో బ్రిటిష్ వాళ్ళకి అమౌంట్ కట్టే స్థితిలో లేక బేరార్ అనే రీజియన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది అనమాట 1853లో. తర్వాత 1853లో సాలార్జంగ్ 1ని, ఈ సాలార్జంగ్ 1 తురబ్ అలీ ఖాన్ అని కూడా అంటారు, ఈయనని దివాన్ లాగా అపాయింట్ చేసుకుందనమాట, ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు. ఈయన అపాయింట్ అయిన తర్వాత నిజాం ఆస్తులు, నిజాం అప్పులన్నీ తీరిపోయి మంచి హైదరాబాద్ స్టేట్ లాగా మారిపోయింది. ఇంకొకటి, ఈ సాలార్జంగ్ 1 టైంలో చేసిన రిఫార్మ్స్ వల్ల ఎకనామిక్ కండిషన్ ఇంకా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చాలా ఆల్మోస్ట్ ఒక గ్రేట్ స్థాయికి ఎదిగిపోయిందనమాట మన హైదరాబాద్ స్టేట్. తర్వాత సాలార్జంగ్ 1 వచ్చేసి 1883లో చనిపోతాడు. సో ఆ టైం వరకు హైదరాబాద్లో ఫినాన్షియల్ కండిషన్ మొత్తం చాలా బాగుండే. తర్వాత 1857లో మనకి సిపాయి మ్యూటినీ అవుతుంది. సిపాయి మ్యూటినీ అయినప్పుడు మనకి హైదరాబాద్లో రూల్ చేస్తున్నది నిజాం 5 వచ్చేసి అఫ్జలుద్దౌలా. సో ఈయన బ్రిటిష్కి చాలా సపోర్ట్ చేసిండు. సిపాయి మ్యూటినీ అంటే అందరూ ఆల్మోస్ట్ ఫార్మర్స్ కానీ, ట్రైబల్ పీపుల్ కానీ, సన్యాసీలు కానీ, వీళ్ళందరూ ఒక దగ్గరికి అయ్యి, స్పెషల్గా మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ ఒకటి దగ్గరికి కలిసి బ్రిటిష్కి అగెయిన్స్ట్ కొట్లాడినారు. అట్లా కొట్లాడినప్పుడు నిజామ్స్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. సో అట్లా సపోర్ట్ చేసినందుకు బ్రిటిష్ ఉస్మానాబాద్ ఇంకా రాయచూర్ ప్రాంతాలని నిజాం 5కి గిఫ్ట్ లాగా ఇచ్చి, నిజాం 5 ఇంకా అప్పు ఉండే, ఒక 50 lakhs అట్లా అప్పు ఉండే, ఆ 50 lakhs అప్పు కూడా నువ్వేమి ఇవ్వనవసరం లేదు అనేసి మాఫ్ చేసేసింది బ్రిటిష్. సో ఇది మొత్తానికి హైదరాబాద్లో జరుగుతున్న మేజర్ ఇన్సిడెంట్స్ అనమాట. అడ్మినిస్ట్రేషన్కి వస్తే మన హైదరాబాద్లో ఓవరాల్గా 6 సుబాస్ ఉంటాయి. సో ఫస్ట్ కింగ్ అసఫ్ జాహీ డైనాసిటీ ఉన్నప్పుడు మన హైదరాబాద్లో 6 సుబాస్ ఉండే. ఆ 6 సుబాస్ వచ్చేసి, సుబాస్ అంటే ఏం లేదు, ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లాగా అనమాట. సో అట్లా 6 పెద్ద సుబాస్ ఉండే. ఆ సుబాస్ ఏంటి అంటే ఔరంగాబాద్, బేరార్, బిజాపూర్, బీదర్, హైదరాబాద్ ఇంకా ఖాందేశ్. సో ఈ 6 సుబాస్లో మనకి ఇందాక మనం చదువుకున్నాం కదా, 1853 టైంలో చాలా అప్పులు ఉండే నిజామ్స్కి. అప్పుడు బేరార్ అనేది బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏమైంది, ఉస్మానాబాద్ ఇంకా రాయచూర్ మనం తెచ్చుకున్నాం. ఓకే, ఏ టైంలో? సిపాయి మ్యూటినీ టైంలో అనమాట. నెక్స్ట్ మన హైదరాబాద్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, కన్నడ ఇంకా మరాఠీ. తర్వాత బిఫోర్ 1884 కంటే ముందు పర్షియా ఉండే. పర్షియా తర్వాత ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ లాగా మారింది. దాని తర్వాత తెలుగు, కన్నడ, మరాఠీ అనే భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్ లాగా ఉండే. సో ముల్కీస్ అంటే లోకల్ పీపుల్ అనమాట. సో ముల్కీస్ అఫీషియల్గా డెక్కని హిందూ అనే డెక్కని ఉర్దూ భాషను ఎక్కువ వాడుతుండే. నాన్ ముల్కీస్ బయట వాళ్ళు వస్తారు కదా, లోకల్ పీపుల్ కాదు వీళ్ళు. సో బయట వాళ్ళు జనరల్గా లక్నోయి ఉర్దూ వాడుతుండే అనమాట. సో మనకి హైదరాబాద్ స్టేట్లో ఓవరాల్గా 5 పెద్ద ఎస్టేట్స్ ఉండే, మళ్ళీ 8 చిన్న చిన్న ఎస్టేట్స్ ఉండే. ఆ 5 పెద్ద ఎస్టేట్స్ వచ్చేసి గద్వాల్, వనపర్తి, జత్రపోలు, మళ్ళీ అమరచింత ఇంకా పాల్వంచ. సో ఇవన్నీ పెద్ద ఎస్టేట్స్. చిన్న చిన్న ఎస్టేట్స్ వచ్చేసి దోమకొండ, సిర్నిపల్లె, పాపన్నపేట, సంస్థాన్ నారాయణపూర్, గోపాల్పేట, చిచోడు ఇంకా సురపురం, రాజాపేట. సో ఇవన్నీ స్మాల్ ఎస్టేట్స్. ఈ 5 బిగ్ ఎస్టేట్స్ అనమాట. సో హైదరాబాద్ హిస్టరీకి సంబంధించి మాట్లాడుకుంటే అందరికీ ఓవరాల్ ఇండియాకి ఇండిపెండెన్స్ August 15th 1947లో వస్తే మనకి ఇండిపెండెన్స్ హైదరాబాద్ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసి 17th September 1948 వచ్చింది. సో ఈ రోజున మనం హైదరాబాద్ వాళ్ళు ఇండియాలో కలిసిపోయినారు. సో ఇంకొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం చూస్తే 1323 AD వరకు కాకతీయాస్ రూల్ చేసినారు.
కాకతీయాస్ రూల్ చేసిన తర్వాత 1347 AD వరకు ఢిల్లీ సుల్తాన్స్ రూల్ చేసినారు. దాని తర్వాత 1527 AD వరకు బామనీస్ రూల్ చేసినారు. 1687 AD వరకు కుతుబ్ షాహీస్ రూల్ చేసినారు. 1724 AD వరకు మొఘల్స్ రూల్ చేసినారు. దాని తర్వాత 17th సెప్టెంబర్ 1948 వరకు నిజామ్స్, స్పెషల్గా అసఫ్ జాహీ డైనస్టీ వాళ్ళు రూల్ చేసినారు. ఓకే, సో మనం చాట్ లాగా చూసుకుంటే ఫస్ట్ కాకతీయాస్, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత బామనీస్, తర్వాత కుతుబ్ షాహీస్, తర్వాత మొఘల్స్, తర్వాత నిజామ్స్. సో నిజాం రూల్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఉండకపోతుండే, పంచాయత్స్ ఉండకపోతుండే, అసెంబ్లీస్ ఉండకపోతుండే, ఇవేమి ఉండకపోతుండే. కానీ కాంట్రాక్ట్ పీపుల్ ఉంటుండే. ఈ దేశ్ పాండేస్ కానీ, దేశ్ముఖ్స్ కానీ, తాలూక్దార్స్ కానీ వీళ్ళందరూ ఉంటుండే అనమాట. వీళ్ళు ఏం చేస్తుండే అంటే ఫార్మర్స్తోని ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఓన్లీ ఎంత పే చేయాలనో ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుండే అనమాట. ఆ ఫిక్స్డ్ అమౌంటే నిజామ్స్కి పే చేస్తుండే. సో ఆ ఫిక్స్డ్ అమౌంట్ పోయి నిజామ్స్కి పే చేస్తుండే. మొత్తం వీళ్ళు ఎంత పడితే అంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే అనమాట ఫార్మర్స్తోని. కానీ ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే నిజామ్స్కి ఇస్తుండే. సో ఈ టైంలో ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేసినా కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయకపోతుండే. దోపిడీదారులు వీళ్ళందరూ చాలా ఎక్కువ పెరిగిపోయినారనమాట 1853 వరకు. కానీ 1853లో ఒక మిరాకిల్ జరిగింది. సాలార్జంగ్ 1ని ప్రైమ్ మినిస్టర్ లాగా అపాయింట్ చేసినారనమాట. సో ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా అపాయింట్ అయిన తర్వాత ఈ ఆల్మోస్ట్ అఫీషియల్ దోపిడీదారుల్లాగా ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దేశ్ పాండేస్ కానీ, దేశ్ముఖ్స్ కానీ, తాలూక్దార్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తుండే, ఫార్మర్స్ నుంచి ఎంత పడితే అంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏం చేయకపోతుండే. ట్యాక్స్లు ఎట్లా పడితే అట్లా కలెక్ట్ చేసి ఓన్లీ కొంచెం అమౌంట్ నిజామ్స్కి ఇస్తుండే. సో వీళ్ళని ఫస్ట్ తీసేసి ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేసిండు. చాలా మంచి రిఫార్మ్స్ చేసిండు. సో దట్ ఫార్మర్స్ కూడా మంచిగా డెవలప్ కావాలి అనేసి. సో ఇది 1853లో అయిన మేజర్ ఇన్సిడెంట్ అనమాట. తర్వాత నిజాం 6 ఈ మిర్ మెహబూబ్ అలీ ఖాన్. సో ఈయన ఒక లా తీసుకొని వచ్చిండు. ఆ లా పేరు వచ్చేసి కానూన్ చా ముబారక్. 1892లో ఇది తీసుకొని వచ్చిండు. ఏంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ని స్ట్రాంగ్గా పెంచడానికి ఈ కానూన్ చా ముబారక్ అనేది తీసుకొని వచ్చిండు. సో దీని కింద క్యాబినెట్ కౌన్సిల్ ఉంటుండే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుండే. సో ఇప్పుడు క్యాబినెట్ కౌన్సిల్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో క్యాబినెట్ కౌన్సిల్ అంటే ఇందులో మినిస్టర్స్ ఉంటుండే, అడ్వైజర్స్ కూడా ఉంటుండే. సో వీళ్ళు మన హైదరాబాద్ స్టేట్కి ఏమేమి పాలసీస్ కావాలనో పాలసీస్ అవన్నీ తయారు చేసి పెడుతుండే, నిజాం దగ్గరికి పంపుతుండే. నిజాంకి నచ్చితే అది అప్రూవ్ చేసి ప్రైమ్ మినిస్టర్కి ఇస్తుండే. ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుండే, ఆ పాలసీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తుండే అనమాట. సో ఇది క్యాబినెట్ కౌన్సిల్ యొక్క మెయిన్ డ్యూటీ. వీళ్ళు ఏం చేస్తారు, పాలసీ మేకింగ్లో అడ్వైజర్స్ నిజాంకి ఇస్తారు. నిజాంకి నచ్చితే అప్రూవ్ చేస్తాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్కి వస్తే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది అప్పుడే 1892లోనే ఫామ్ అయింది. ఇది వచ్చేసి 1893లో ఫామ్ అయిందనమాట. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేజర్గా అఫీషియల్స్ ఎవరెవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఈయనని మిర్ మజ్లిస్ అని కూడా అంటారు. తర్వాత డిప్యూటీ జడ్జ్ ఉంటుండే, ఈయనని హైకోర్టు రుకున్ అంటుండే. తర్వాత డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుండే, ఈయనని నిజాం మల్గుజారీ అంటుండే. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయనని నజీం అంటుండే. తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ అఫీషియల్ ఈయనని నజీం డిస్ట్రిక్ట్ పోలీస్ అంటుండే. తర్వాత సెక్రటరీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఈయనని మొతెమిన్ ఫినాన్స్ అంటుండే. ఓకే, సో వీళ్ళందరూ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఫామ్ అయినప్పుడు ఇంతమంది 6 మెంబర్స్ ఉంటుండే. దాని తర్వాత ఏమైంది అంటే 1899 ఇంకా 1905 మధ్యలో ఈ 6 మెంబర్స్ కాస్త 22 మెంబర్స్ వరకు రేజ్ చేసినారు. ఇందులో అన్అఫీషియల్ మెంబర్స్ కూడా ఉంటుండే. సో ఇక్కడ ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంది అంటే కామన్ పీపుల్ని వీళ్ళు ఎక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వలేదన్నమాట ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో.
ఓకే. సో ఇది మొత్తానికి కానూన్‌చా ముబారక్ గురించి. ఇది 1892లో తీసుకొని వచ్చినారు. ఎవరు తీసుకొని వచ్చినారు? మిర్ మెహబూబ్ అలీ ఖాన్. సో ఇది ఎందుకు తీసుకొని వచ్చినారు? అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయడానికి, బలపరచడానికి ఇది తీసుకొని వచ్చిరనమాట. తర్వాత ఎకనామిక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, మన హైదరాబాద్ స్టేట్లో మెయిన్ రెవెన్యూ సోర్స్ ఏంది అంటే ల్యాండ్ ట్యాక్స్ నుంచే మనకి ఎక్కువ పైసలు వస్తుండే. ఆ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఎక్కువ మొత్తానికి మొత్తం ఫార్మర్సే పే చేస్తుండే అనమాట. సో ఇండైరెక్ట్గా ఫార్మర్స్ నుంచే మనకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది అంటే వాళ్ళ నుంచే. సో ఇంకా కొంచెం రెవెన్యూ వచ్చేసి ఈ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుండే, డైమండ్స్ నుంచి వస్తుండే, పర్ల్స్, కార్పెట్స్, సిల్క్ క్లోత్, ఎక్స్పోర్ట్ ఆఫ్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో. సో ఇవన్నీ నుంచి ఇంకొంచెం ఇన్కమ్ వస్తుండే అనమాట. ఇప్పుడు మనం జాగీర్దారీ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. సో అసలు ఈ జాగీర్దారీ వర్డ్ అనేది ఒక పర్షియన్ వర్డ్ అనమాట. ఓకే. సో ఈ జాగీర్దారీ సిస్టంలో ఆల్మోస్ట్ ఆ టైంలో 2600 జాగీర్దార్స్ ఉంటుండే. మొత్తం ఉన్న విలేజెస్ వచ్చేసి 10,000 విలేజెస్. సో 10,000 విలేజెస్కి 2600 జాగీర్స్ ఉంటుండే. సో జాగీర్స్ ఏం చేస్తుండే అంటే ఇంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ జాగీర్దార్ టైప్సే. సో ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు నేర్చుకునే ముందు షార్ట్ బ్రీఫ్ చెప్తా జాగీర్దార్స్ ఏం చేస్తారు అనేసి. సో వీళ్ళు ఏం చేస్తుండే, ఒక్కొక్క జాగీర్లో ఒక్కొక్క హెడ్ ఉంటుండే, ఆయనను జాగీర్దార్ అంటారు. ఆయన ఏం చేస్తుండే అంటే అక్కడ ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి, ఆడున్న ప్రజల నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కింగ్కి ఇస్తుండే. ఇది జాగీర్దారీ సిస్టమ్. ఓకే. సో దీని గురించి మేజర్గా అయితే ఇవి 2 రకాలుగా విభజించరు. డిఫరెంట్ 2 ఉంటే, ఫస్ట్ వచ్చేసి ఆల్తంగా అంటే కింగ్ ఒక ప్లేస్ని, ఒక జాగీర్ని గిఫ్ట్ లాగా ఇచ్చేస్తాడు. సో అట్లా గిఫ్ట్ లాగా ఇచ్చిన జాగీర్ని మనం ఆల్తంగా అని అంటాం. తర్వాత మదద్ మాష్ అంటే లైవ్లీహుడ్ అని అర్థం అంట. సో దీంట్లో పెద్ద జాగీర్స్ ఉన్నాయి, చిన్న జాగీర్స్ కూడా ఉన్నాయి. సో దీని కిందనే మనకి మన్సబ్దార్స్ వస్తారు. మన్సబ్దార్స్ అనేది మిలిటరీ రూల్కి సంబంధించింది. సో ఆ ఏరియాలో మొత్తం మిలిటరీ రూల్ అంటే వాళ్ళు కింగ్కి మిలిటరీ సపోర్ట్ ఇస్తుండే. సో అట్లా సపోర్ట్ ఇస్తున్నందుకు వీళ్ళ కింగ్ ఏం చేస్తుండే, ఒక జాగీర్ని ఇచ్చేస్తుండే అనమాట. సో అక్కడ నుంచి వచ్చిన పైసలన్నీ మిలిటరీ మెయింటెనెన్స్కి, వాళ్ళ సొంత ఖర్చులకి, శాలరీస్ లాగా వాడుకోండి అనేసి ఈ మన్సబ్దార్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది కూడా మదద్ మాష్ కిందికే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ జాగీర్ ఇచ్చింది ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఈయనతోనే స్టార్ట్ అయింది. 1726 నుంచి స్టార్ట్ అయిందనమాట నిజాం ఉల్ ముల్క్. తర్వాత లాస్ట్ జాగీర్ ఎవరు ఇచ్చారు అంటే మిర్ మెహబూబ్ అలీ ఖాన్. ఈయన నిజాం 6 1889 నుంచి 90 వరకు ఈ టైం పీరియడ్లో లాస్ట్ జాగీర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్నిటికంటే అతిపెద్ద జాగీర్ వచ్చేసి నవాబ్ సాలార్జంగ్కి సంబంధించిన జాగీర్ అనమాట అది. ఇంకొన్ని జాగీర్స్ గురించి నేర్చుకుందాము. సో జాగీర్స్లో మనకి సర్ఫే ఖాస్ ఉంది. సో 1724 కంటే ముందు మొఘల్స్ రూల్ చేస్తుండే కదా. సో మొఘల్ ఆర్మీ రూల్ చేసి అంటే హైదరాబాద్ స్టేట్లో కొన్ని జాగీర్స్ మొఘల్ రూలింగ్లో ఉండే అనమాట. సో వాళ్ళు ఏం చేస్తుండే, 25% అక్కడున్న నిజాం రూలర్కి ఇచ్చి మిగతా 75% వాళ్ళ ఆర్మీ మెయింటెనెన్స్కి తీసుకుంటుండే అనమాట. సో ఇట్లాంటి సిస్టమ్ని చౌత్ లేదా మోకసా అని అంటుండే. ఓకే. ఇది 1724 AD కంటే ముందున్న జాగీర్ సిస్టమ్ అనమాట. తర్వాత పైగా జాగీర్స్ అని కూడా ఉంటుండే. పైగా అంటే పర్మనెంట్ జాగీర్స్ అని అర్థం. సో ఈ పైగా జాగీర్స్ ఎక్కువ నిజాం చుట్టాలకి, అలా క్లోజ్ రిలేటివ్స్కి ఇస్తున్నాయి అనమాట. తర్వాత జాత్ జాగీర్. సో ఇదేంటి అంటే అఫీషియల్స్కి, ఎవరైతే నిజాం దగ్గర లాయల్గా పనిచేస్తుండేనో వాళ్ళకి, సోల్జర్స్కి, ప్రీస్ట్లకి ఇట్లాంటి జాగీర్స్ ఇచ్చేది. దీన్ని జాత్ జాగీర్స్ అని అంటారు. తర్వాత తంకా ఈ మహలా జాగీర్. సో ఇదేంటి అంటే ఇది జనరల్గా
మిలిటరీ అఫీషియల్స్కి కానీ, అంటే నిజాము చాలా ఎకనామిక్ కండిషన్స్ మంచిగా లేనప్పుడు నిజాంకి హెల్ప్ చేసిన పీపుల్ ఉంటారు కదా, జనరల్గా ఈ మిలిటరీ అఫీషియల్స్ లేకపోతే చాలా గొప్ప వ్యక్తులు నిజాంకి హెల్ప్ చేస్తుండే. సో అట్లా డిఫికల్ట్ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళకి స్పెషల్గా ఈ జాగీర్స్ అనేవి కేటాయించారు అనమాట. దాన్నే తంకాయి మహలా అంటారు. సో అది తర్వాత నెక్స్ట్ మిగతా జాగీర్స్ కూడా ఉన్నాయి. ఆ జాగీర్స్ వచ్చేసి ఆల్తంగా ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్. ఆల్తంగా అంటే గిఫ్ట్ ఫ్రమ్ కింగ్ అని. సో దీన్ని ఇనాముల్ తంగా జాగీర్స్ అని కూడా అంటారు. సో ఇవి జనరల్గా చిన్న చిన్న జాగీర్స్ అనమాట, గిఫ్ట్ లాగా ఇస్తుండే. ఒక 1 to 60 విలేజెస్ వరకు ఉంటుండే. తర్వాత ఇనామ్ ల్యాండ్స్ అంటే స్పిరిచువల్ పర్పస్ కోసం గ్రాంట్ చేసిన ల్యాండ్స్ని ఇనామ్ ల్యాండ్స్ అంటారు. తర్వాత మక్తా ఆర్ సర్బస్తాస్. సో ఇదేంటంటే వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసి ఓన్లీ ఇయర్ వైజే వీళ్ళు గవర్నమెంట్కి పే చేస్తుండే అనమాట. సో ఇట్లా మక్తాస్ ఇంకా సబస్తాస్ అనే జాగీర్స్ ఫామ్ అయినాయి. సో ఇది జనరల్గా పెద్ద ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేసి సాఫ్ చేసిన ల్యాండ్ అనమాట. సో ఆ జాగీర్స్ని మక్తాస్ అని అంటారు. నెక్స్ట్ అగ్రహారాస్ అంటే బ్రాహ్మిన్స్కి కొంచెం ల్యాండ్ గ్రాంట్ చేస్తుండే. సో ఆ ల్యాండ్ గ్రాంట్ చేసారు కాబట్టి అట్లాంటి ల్యాండ్స్ని అగ్రహారాస్ అంటారు. తర్వాత పేష్కాష్ అంటే ఇక్కడ ఇది యాక్చువల్గా నిజాం ఎస్టేట్స్ అనమాట. దీంట్లో ట్యాక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుండే, వీళ్ళు పెంచరు తగ్గించరు, కాన్స్టెంట్గా ఉంటుండే ట్యాక్స్లు. తర్వాత ఇజారా ఏంది అంటే కొన్ని విలేజెస్ అన్నీ, అంటే ఒక జాగీర్ మొత్తం లీజ్కి ఇచ్చేస్తుండే అనమాట. 30-40 సంవత్సరాల వరకు లీజ్కి ఇస్తుండే. సో అట్లాంటి జాగీర్స్ని ఇజారాస్ అని అంటారు. సో ఇందులో ఏంది అంటే స్టార్టింగ్ కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు పైసలు అడగరు గవర్నమెంట్ వాళ్ళు, కానీ తర్వాత పైసలు అడుగుతారనమాట. లీజ్కి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పైసలు గవర్నమెంట్ తీసుకుంటుండే. వీళ్ళు ఏం చేస్తుండే, అక్కడ పోయి ట్యాక్సులు కలెక్ట్ చేస్తుండే. సో అట్లాంటి దాన్ని ఇజారాస్ అని అంటారు. నెక్స్ట్ మషుదార్స్ అంటే ఈ దేశ్పాండేస్, దేశ్ముఖ్స్ వీళ్ళందరూ వస్తుండే దీని కింద. సో వీళ్ళు ఏం చేస్తుండే, ట్యాక్సులు కలెక్ట్ చేస్తుండే. ఈ ట్యాక్సులు కలెక్ట్ చేసిన దాంట్లో కొంచెం అమౌంట్ తీసుకుపోయి గవర్నమెంట్కి పే చేస్తుండే. సో ఇది సాలార్జంగ్ 1 వచ్చిన తర్వాత 1853లో దీన్ని అబాలిష్ చేసేసారు అనమాట. వీళ్ళని ఎంప్లాయీస్ లాగా తీసుకున్నారు. వీళ్ళని తీసేసి ఎంప్లాయీస్ని పెట్టిరా. ఈ జాగీర్స్లో ఎంప్లాయీస్ని పెట్టి కొంచెం అమౌంట్ దేశ్పాండేస్కి, దేశ్ముఖ్స్కి ఇచ్చి మిగతా అమౌంట్ వీళ్ళే తీసుకుంటుండే గవర్నమెంట్ వాళ్ళు. సో ఇది మొత్తానికి టైప్స్ ఆఫ్ జాగీర్స్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ విలేజెస్ గురించి చూద్దాము. సో విలేజెస్ వచ్చేసి రయత్వారీ విలేజెస్ ఉంటుండే, జాగీర్ విలేజెస్ ఉంటుండే. రయత్వారీ విలేజెస్ అంటే అక్కడ ఉన్న హెడ్డే రైతులందరూ ఉన్న ఒక విలేజ్లో ఆ రైతులకి హెడ్ ఉంటాడు కదా, ఆయన్నే పోయి ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని అఫీషియల్స్కి ఇస్తుండే. రయత్వారీ విలేజెస్ ఉంటుండే, జాగీర్ విలేజెస్ ఉంటుండే, మక్తా ఆర్ సబస్తా. ఇందాక మనం చూసినాం కదా మక్తాస్, సబస్తాస్. ఇది జనరల్గా ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేసి ఒక జాగీర్ లాగా తయారు చేస్తారనమాట. సో అట్లాంటి విలేజెస్ ఉంటుండే. పేష్కాష్ అని చూసినాం కదా ఇక్కడ, ఇది జనరల్గా నిజాం ఎస్టేట్స్ అనమాట. ట్యాక్స్లు అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. అగ్రహారాస్ అంటే బ్రాహ్మిన్ విలేజెస్, ఇవి బ్రాహ్మిన్స్కి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తారనమాట. ఇజారాస్ అంటే ఈ విలేజెస్ని కొంతమంది లీజ్కి తీసుకుంటారు 30-40 సంవత్సరాల వరకు. అట్లాంటి విలేజెస్ని ఇజారా విలేజెస్ అంటారు. నెక్స్ట్ బెజీరాగ్ విలేజెస్. ఇదేంటి అంటే ఇందులో ఎక్కువ మంది పాపులేషన్ ఉండదన్నమాట. సో అట్లాంటి విలేజెస్ని బెచీరాగ్ విలేజెస్ అని అంటారు. నెక్స్ట్ ల్యాండ్ ట్యాక్స్కి వస్తే 2 రకాల ట్యాక్స్లు ఉంటాయి. ఒకటి దివానీ లేదా కల్సా ల్యాండ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి పైగా జాగీర్స్, ఇంకా వేరేవి ఈ ల్యాండ్ ట్యాక్స్ కింద డిఫరెన్షియేట్ అయి ఉన్నాయి. సో దివానీ ఇంకా కల్సా ల్యాండ్స్ ఏంటి అంటే ఇది మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి ఇట్లాంటి ల్యాండ్స్. పైగా జాగీర్స్ ఇంకా వేరేవి చూస్తే అస్మన్జా ఒకటి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 401 విలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ కుర్షీజా ఈ 396 విలేజెస్. నెక్స్ట్ వికర్ ఉల్ ఉమ్రా ఈ 397 విలేజెస్ ఉంటుండే. సో దీని కింద వీళ్ళు పైగా జాగీర్స్ అంటే ఏంది, ఫస్ట్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా, పైగా అంటే నిజామ్స్కి ఉన్న క్లోజ్ రిలేటివ్సే దీన్ని చూస్తుండే అనమాట.
ఓకే. సో ఈ పైగా జాగీర్స్ ఆల్మోస్ట్ ఇంక మొత్తం గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉన్నట్టుగా. ఇది మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఉంటది. ఇది నిజాంకి క్లోజ్‌గా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళ కింద ఇట్లాంటి విలేజెస్ ఉంటాయి. సో వీళ్ళు ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుండే అనమాట. నెక్స్ట్ సోషల్ ఫీచర్స్ చూస్తే అందరూ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరూ జనరల్‌గా పీస్ లవింగ్ పీపుల్ ఉంటుండే. సో ట్రైబ్స్ కూడా ఉంటుండే మనకి గోండ్, కోయ, కోలం, పరాదనాస్, మాలవాసీస్, తర్వాత చెంచూస్, లంబాడీస్ వీళ్ళందరూ ఉంటుండే. తర్వాత మెల్లమెల్లగా ఏమైంది అంటే మిడిల్ ఈస్ట్, ఈ సౌదీ అరేబియన్ కంట్రీ, ఇట్లా అరబ్ కంట్రీ వాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళందరూ వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత సూఫీ సెయింట్స్ కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ నిజామ్స్ వీళ్ళందరినీ ఆదరిస్తుండే, మంచి కళ, ప్రతిభ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండే అనమాట. సో అట్లా ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చి మన హైదరాబాద్‌లో వచ్చి సెటిల్ అయినారు. తర్వాత ముస్లిం రూలర్స్ వేరే రిలీజియన్స్‌ని కూడా మంచిగా రెస్పెక్ట్ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తానిషా ఇంకా రామ్దాస్ స్టోరీ తెలిసిందే. సో భద్రాచలం టెంపుల్‌కి ఈ ముస్లిం కింగ్ అక్కడ ఉన్న రామునికి గిఫ్ట్లు పంపుతుండే అనమాట. సో అట్లా గాంధీ కూడా ఈ కాంటెక్స్‌లో గంగా జమున తహజీబ్ అనేసి హైదరాబాద్ స్టేట్‌ని అన్నాడు. ఇవి జనరల్‌గా ఉన్న సోషల్ ఫీచర్స్. ఇక్కడ సోషల్ ఈవెల్ కూడా ఉన్నాయి తెలంగాణలో. మేజర్ సోషల్ ఈవెల్స్ వచ్చేసి బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ అంటారు. నెక్స్ట్ జోగినీ సిస్టమ్ అనమాట. బాండెడ్ లేబర్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. సో జనరల్‌గా లో క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దళిత్స్, మళ్ళా చారీ వాళ్ళు, మళ్ళీ ఐరన్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు, చాకలోళ్ళు, మంగలోళ్ళు వీళ్ళందరినీ చాకిరీ కింద పెడుతుండే అనమాట. సో వీళ్ళందరూ ఇట్లాంటి లో క్యాస్ట్ వాళ్ళందరూ ఈ పటేల్స్, పట్వారీస్, దేశ్ముఖ్స్, దేశ్పాండేస్ వీళ్ళందరి కింద పనిచేస్తుండే. అది కూడా ఏం జీతం కానీ ఏం ఇవ్వకపోతుండే. ఉట్టిగా పోయి చాకిరీ చేసేసి వస్తుండే. అందుకే వెట్టి చాకిరీ అని అంటారు. సో ఇది మెల్లమెల్లగా బాండెడ్ లేబర్ లాగా తయారైపోయింది. సో వీళ్ళ పిల్లలు అట్లా మొత్తం వీళ్ళకి చాకిరీ చేసుకుంటూనే ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళ ఇంటి పనులకి, వాళ్ళ ఇల్లు కట్టడానికి, ఇట్లా వాళ్ళ పొలం పనులు ఉంటే ఆ పనులు అవన్నీ కూడా చేపించుకుంటుండే అనమాట. కానీ 1923న ఈ బాండెడ్ లేబర్ని ప్రొహిబిట్ చేసినారు. కానీ అది అంత తొందరగా ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత పీపుల్స్ మూవ్మెంట్ అయింది. ఈ పీపుల్స్ మూవ్మెంట్ని తెలంగాణ సాయుధ పోరాటం అని కూడా అంటాము. 1944 నుంచి 46 వరకు ఈ పీపుల్స్ మూవ్మెంట్ అయింది. సో ఇది మూవ్మెంట్ అయిన తర్వాత కొన్ని విలేజెస్లో అబాలిష్ చేసినారు. కానీ ఈ ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాలల్లో ఈ వెట్టి చాకిరీ అనేది కంటిన్యూ అయితేనే ఉంది. కానీ 1978 నుంచి 81 వరకు నక్సలైట్ మూవ్మెంట్ అయింది. ఆ మూమెంట్ తర్వాత ఇట్లాంటి జిల్లాలల్లో కూడా మొత్తం బాండెడ్ లేబర్ అనేది, ఈ వెట్టి చాకిరీ అనేది మొత్తం అబాలిష్ చేసినారు. ఓకే. సో ఇది మొత్తానికి బాండెడ్ లేబర్ గురించి, వెట్టి చాకిరీ గురించి ఉన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ జోగినీ సిస్టమ్. సో ఇక్కడ లో క్యాస్ట్లో ఉన్న 6 months నుంచి 12 years వరకు ఉన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గాడ్కి ఆఫర్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళకి సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటివి నేర్పించి వాళ్ళు ఓన్లీ టెంపుల్కే పరిమితం ఉంటుండే. సో అక్కడ రెస్పెక్టెడ్ పెద్ద మనుషులు ఉంటారు కదా సొసైటీలో, సో వాళ్ళు సెక్షువల్గా ఈ ఆడపిల్లల్ని అబ్యూజ్ చేసినారు ఈ జోగినీ సిస్టమ్ అనే పేరుతోని. సో ఈ జోగినీ సిస్టమ్ స్పెషల్గా వైష్ణవైట్స్, వీరశైవైట్స్ ఇద్దరు. వైష్ణవైట్స్ ఏమంటారు అంటే దీన్ని దేవదాసి సిస్టమ్ అంటారు. ఇది మేజర్గా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ దేవదాసి సిస్టమ్ ఎక్కువ ఉండే. వైష్ణవైట్స్ దేవదాసి సిస్టమ్ అంటారు. దీన్నే వీరశైవైట్స్ వచ్చేసి జోగినీ సిస్టమ్ అంటారు. సో ఇది కాకతీయ టైం పీరియడ్లో కూడా ఉంటుంది. కాకతీయ టైం పీరియడ్ వచ్చేసి 9th to 13th century. తర్వాత హోయసాలాస్ టైం పీరియడ్ అప్పుడు కూడా ఉండే. ఓకే. సో ఇది మేజర్గా తెలంగాణలో ఎక్కువ ఈ జోగినీ సిస్టమ్ అనేది ఉండే. సో ఇదే కాదు, రాష్ట్రకూటాస్ రూల్ ఎప్పుడు చేసినారు? 8th, 9th, 7th centuries రాష్ట్రకూట
చాళుక్యాస్ టైంలో యోగిని సిస్టమ్ అని ఉంటుండే. సో ఈ యోగినియే తర్వాత జోగిని లాగా మారింది, జోగిని సిస్టమ్ లాగా మారింది అనేసి చాలా హిస్టారియన్స్ అభిప్రాయపడతారు. సో దాని తర్వాత దానికన్నా ముందు ఇంకొకటి, సో ఈ జోగిని సిస్టమ్ని అబాలిష్ చెయ్యాలి అనేసి యామిని పర్ణ తిలకం అనే ఈమె దేవదాసి ఫ్యామిలీకి చెందిన ఆమె, తమిళనాడు నుంచి, ఇంకా ముత్తులక్ష్మి రెడ్డి అని వీళ్ళు ఈ దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్ని అబాలిష్ చేయాలి అని ఒక మూమెంట్ స్టార్ట్ చేసినారు అనమాట. 1930లో అన్న భక్తుని శ్యామ్రావ్ ఈయన కూడా ఈ మూమెంట్కి సపోర్ట్ చేసిండు. జోగిని సిస్టమ్ని అబాలిష్ చేయాలి అని ఈయన కూడా చాలా ఫైట్ చేసిండు. తర్వాత 1934లో భాగ్యారెడ్డి వర్మ దీని గురించి కొట్లాడిన తర్వాత రెస్పాన్స్ లాగా 1934లో ఒకటి యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ఈ జోగిని సిస్టమ్ని టోటల్గా ప్రొహిబిట్ చేయాలనేసి ఒక ఆర్డర్ పాస్ అయిపోతుంది. తర్వాత 1988 31 మార్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ జోగినీస్ ప్రొటెక్షన్ కోసం ఒక యాక్ట్ని పాస్ చేసింది. సో ఇది మొత్తానికి జోగిని సిస్టమ్ గురించి కొంచెం బ్రీఫ్. సో ఇందులో ఇప్పుడు మనకు ఫస్ట్ లెసన్ అనేది అయిపోయింది.